ఎదురు చూసి సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి కానీ అన్నయ్యకు మాత్రం నా మీద దయ రావట్లేదమ్మా. ఆన్సర్ ఏంటో నాకు తెలియదు. విషయం ఆయన చెవిలో వేస్తే సమాధానం తెలిసిపోతుందిగా. చూద్దాం. నేను నిన్ను మోసం చేస్తానా? నా కోసం ఎన్ని హెల్ప్లు చేశావు, నా కోసం ఎన్ని తన్నులు తిన్నావు. అలాంటి నీకు నేను ద్రోహం చేస్తానని వాళ్ళెవరో చెప్తే నమ్మే. ఏంటమ్మా, ఎవరి గురించి తను చెప్పేది? పాయసం ఎవరి కోసం చేశావు? ఏదో పొరపాటు నోరు జారాను. ఆ విషయం వదిలేయండి. వదిలేయాలా? పాయసం చేశామన్నారు, ఎవరి కోసం అంటే వదిలేయమంటారేంటి? ఏంటమ్మా, నువ్వేం మాట్లాడవేంటి? అంటే పాపం ఆ విషయాన్ని మీతో మీ అమ్మగారు చెప్పలేరు. ఏం? సరే, నువ్వు చెప్పు. నేనా? అనవసరంగా నేనేదో మీ మధ్య గొడవ పెట్టినట్టు అవుతుంది. మా అమ్మతో నేను గొడవ పడడమా? ఏం మాట్లాడుతున్నావు అశ్విని? అలాంటిదేమీ జరగదు, చెప్పు. అంటే మీ అమ్మగారు పాయసం చేసి పక్కింట్లో ఉంటారు కదా సుభద్ర, ఈ రోజు తన పుట్టినరోజని అక్షింతలు వేసి ఆశీర్వదించి మరీ వచ్చారు. పాయసం తనకి ఇష్టమనే అనుకుంటా. తనే స్వయంగా చేసి ప్రేమగా తినిపించొచ్చారు. ఏమ్మా, తను చెప్పేది నిజమా? అంటే అంటే అదేరా, ఎప్పుడు వెళ్ళను. అడిగిన దానికి సమాధానం చెప్పమ్మా. అక్షింతలు వేసి ఆశీర్వదించొచ్చావా? పుట్టినరోజు కదా అని. ఎవరి పుట్టినరోజు? మన దృష్టిలో చచ్చిన వాళ్ళకి పుట్టినరోజులేంటి? ఆడపిల్ల కదరా, బాధపడుతుంటే. ఏంటమ్మా బాధపడేది? వాళ్ల వలన మనం కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నాం. అలాంటి వాళ్ల కోసం పాయసాలు పరమాన్నాలా? ఎంతైనా వాళ్ళు బిడ్డలే కదరా. అమ్మా అమ్మా, నీ నుదుటి కుంకుమ చెరిపిన కుటుంబం అదే. మాకు తండ్రిని లేకుండా చేసిన మనుషులు వాళ్ళు నీకు పిల్లలేంటి? నీ పసుపు కుంకుమలు దూరం చేశారని నేను వాళ్లకు దూరంగా బ్రతుకుతుంటే నువ్వు వాళ్ళకి దగ్గర కావాలని చూస్తున్నావా? ఆ ఇంటి మనుషులు ఈ ఇంటికే కాదో, ఈ ఇంటి మనుషులు ఆ ఇంటికి వెళ్ళినా నాకు నచ్చదో. పుట్టినరోజని పలకరించడం కూడా తప్పేనా? తప్పే. మనకేమీ కాని వాళ్ళని కన్నెత్తి చూసినా తప్పే. ఆ ఇంటి వాళ్లే కాదో, ఆ ఇంటి వాళ్లతో సంబంధం ఉండే మనుషులు కూడా నాకు అవసరం లేదు. అన్నా, ఏదో ఒకసారి జరిగిందని. సింహ, నువ్వు మాట్లాడొద్దు సింహ. ఇది ఆ ఇంటి విషయం. ఆ విషయంలో మాట్లాడితే నా వాళ్ళు కూడా నాకు పరాయి వాళ్ళైపోతారు. అంటే ఏంట్రా? సుభద్రతో మాట్లాడానని, ఆ ఇంటికి వెళ్ళానని, తల్లిని
నన్ను కూడా వదులుకుంటావా? వదులుకుంటా. అన్నా ఏంటన్నా ఆ మాటలు? అంతే. ఆ ఇంటి వాళ్ళని కావాలనుకున్నప్పుడు నాకు ఎవ్వరూ అవసరం లేదో. చివరికి నా తల్లి అయినా సరే. మా నాన్నని చంపిన కుటుంబంతో ఎవ్వరు మాట్లాడినా నేను సహించను. జరిగింది తెలియకుండా ఎందుకురా వాళ్ళ మీద అలా శత్రుత్వం పెంచుకుంటావు? ఏం తెలియాలి? వాళ్ల వలన నేను కోల్పోయిందేంటో బోసిపోయిన నీ మొహం చెబుతుంటే ఇంకా ఏం తెలుసుకోవాలి? వద్దో. వాళ్ళు కావాలి అనుకున్న వాడు నాకొద్దో. అంటే వెళ్ళిపోమంటావా? ఆ మాట నా నోటితో అనాలా? నువ్వు వినాలా? నీ పంతానికి కన్న తల్లిని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డావా? అవును. మా నాన్న చావుకి కారణమైన వాళ్ళు నాకు అవసరం లేదో. వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు కూడా నాకు అవసరం లేదో. అన్నా నా మాట వినన్నా. ఇంత చిన్న విషయానికి. ఏది చిన్న విషయం? నా తండ్రిని నాకు దూరం చేయడం చిన్న విషయమా? గాలి సోకినా భరించలేని వాళ్ళ ఇంటికి వెళ్లి అక్షింతలు వేసి ఆశీర్వదించి రావడం చిన్న విషయమా? అవసరం లేదో. అలాంటి వాళ్ళు నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదో. అలాగేరా. నువ్వు అవసరం లేదు అన్న తర్వాత కూడా నేను ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. అమ్మా అమ్మా ఏంటమ్మా నువ్వు కూడా? అమ్మా అమ్మా నేను కన్న పేగుకే అంత రోషం ఉంటే నాకెంత రోషం ఉండాలి? వాడు చీపో అన్న తర్వాత కూడా ఇంకా ఇంట్లో ఉండాల్సిన కర్మ నాకు లేదు. ఎక్కడికైనా వెళ్తావమ్మా? ఎక్కడికో వెళతాను, ఇక్కడ మాత్రం ఉండను. అమ్మా నా మాట వినమ్మా. అమ్మా నా మాట వినమ్మా. అమ్మా అమ్మా ఒక్కసారి నా మాట వినమ్మా. అన్నా 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 అమ్మ వెళ్ళిపోతుందన్నా. ఆపన్నా. అన్నా నాకవసరం లేని వాళ్ళు నీకవసరం అనుకుంటే నువ్వు వెళ్ళొచ్చు.
ఓ ఫ్రీ, నా మైండ్ ఫ్రీ అయిపోయింది. ఆ శిరీష చేసిన బ్రెయిన్ వాష్కి నా కస్తూరిని అనుమానించాను. ఆ విషయం తేల్చుకుందామనే వెళ్ళాను. నా డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. నీ చావు కన్ఫర్మ్ అయిపోయింది. ఇద్దరం కలిసి లాటరీ తీసాం. అందులో ఫస్ట్ ప్రైజ్ చావు నీకే గిఫ్ట్గా వచ్చింది. నీ చావు ఇక్కడుంటే అక్కడేం చూస్తున్నావే? ఆగండి ఆగండి. ఇలా ఇద్దరం కలిసి వెళ్తే ప్రమాదం. నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. వాడు నీ వెంట పడితే దొరికిపోతావమ్మా. నాకేమైనా పర్వాలేదమ్మా. గౌరీకి నువ్వు కావాలి, కస్తూరి అంతు చూడ్డానికి నువ్వు కావాలి. అది కాదమ్మా. అదిగో వాడు వచ్చేస్తున్నాడు. నువ్వు వెళ్ళు, నా గురించి ఆలోచించుకో. అమ్మ వెళ్ళు. రేఖను చంపాలి.
ఆయుధాన్ని పెట్టుకొని అనవసరంగా రన్నింగ్ రేసేందుకు? మనకు కావాల్సింది దాని చావేగా. దీని చాప్టర్ క్లోజ్. ఏరా, నీకు నేను కావాలా? జీతం లేని జీతగాళ్ళ పడుంటావనుకుంటే నన్నే బెదిరిస్తావా? నీ చేతిలో ఆ రేఖ అవుట్. ఆ జీకే నాన్నని చంపినందుకు శిరీష్ అవుట్. ఈ వీడియో చూశాక వాళ్ళమ్మను చంపినందుకు నువ్వు అవుట్. మీ ముగ్గురు పోయాక నా చేతిలో ఆ గౌరీ అవుట్. ఫైనల్ గా ఈ కస్తూరి సేఫ్. అమ్మా సుభద్ర, అమ్మా సుభద్ర, సింహం అన్నా, నువ్వు మా ఇంటికి రావటం ఏంటి? మళ్ళీ ఆయన గారు ఏ వార్నింగ్ ఇచ్చి పంపారో. చెప్పన్నా, మళ్ళీ మా మీద వచ్చిన అపవాదం ఏంటి? రాజుగారు వేయమన్న శిక్ష ఏంటి? రే, ఏంట్రా మాటలు? లేదంటే అన్నింత ధైర్యంగా మన ఇంటికి రాడుగా. నాకు మీరొకటి అన్నొకటి కాదు చైతన్య. అన్న మాటకి ఎదురు చెప్పలేక అన్నిటికీ మౌనంగా ఉన్నాను. అన్నెంతో నాకు మీరు అంతే. మిమ్మల్ని అన్న కోపగించుకున్నప్పుడల్లా మీరు ఎంత బాధపడతారో నేను అంతే బాధపడతాను. కానీ శివుడి ముందు నందిలా అన్నమాటకి ఎదురు చెప్పలేక మౌనంగా ఉండిపోతాను. నీ గురించి నాకు తెలీదా అన్నా? తమ్ముడికి తెలియదు కదమ్మా. ఏమీ తెలియని వయసులో ఎవరూ లేని నాకు నేనున్నాను అని నా భుజం మీద చెయ్యేశాడు. ఆ చెయ్యి ఈ రోజుకి అన్న తీసింది లేదు. ఆ కృతజ్ఞతతో ఆ రోజు దించిన తలని ఈ రోజు వరకు ఆయన ముందు ఎత్తిందీ లేదు. రాక రాక ఇంటికొచ్చా. ఏంటన్నా, ఏమైంది? ఆ టీచర్ అమ్మ వల్ల అన్న పరువు బయట పోతుంది అనుకుంటే ఇంట్లో కూడా చిచ్చుపెట్టిందమ్మా. ఏమైందన్నా? పుట్టినరోజు కదా అని అమ్మ నిన్ను ఆశీర్వదించి 4 అక్షింతలు వేసిన విషయాన్ని ఆ టీచర్ అమ్మే అన్నకు చెప్పింది. ఏ రోజు అమ్మ మాటకి ఎదురు చెప్పని అన్న కూడా అమ్మ మీద అరిచాడు.
ఏమనుకుంటుందది? సాటి ఆడదు కదా అని ఆ రోజు తన్నకుండా తప్పు చేశాను. ఇంట్లో చేరాను, అన్నయ్యకి దానికి అడ్డంగా ఆ గోడుంది కదా, ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంటుందేమో. మన అమ్మ విషయంలో మన విషయంలో జోక్యం చేసుకుంటే ఇంటికొచ్చి తంతానని చెప్పు. తన విషయం తర్వాతమ్మా, ముందు అమ్మ సంగతి చూడండి. అమ్మకేమైంది? ఎప్పుడూ లేంది అన్నయ్య ఎలా మాట్లాడేసరికి అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. మీ విషయం అనేసరికి అన్నకు అమ్మ కూడా శత్రువులా కనిపించింది. వాళ్ళు కావాలి అనుకునే వాళ్ళు నాకు అవసరం లేదు, నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని అన్నయ్యే అమ్మని బయటికి పంపించినంత పనిచేశాడు. ఏంటన్నా ఆయన ఏమనుకుంటున్నాడు? అర్థం లేని కోపంతో మమ్మల్ని బాధ పెట్టింది చాలదంటనా? ఇప్పుడు అమ్మ ఎక్కడుంది? తెలీదమ్మా, కళ్ళ నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోయింది. అన్న మాటకి ఎదురు చెప్పలేక నేను చూస్తూ ఉండిపోయానమ్మా. ఎందుకన్నా మా అన్న ఇలా తయారవుతున్నాడు? కన్న తల్లి మీద కోపం ఏంటి? ఎవరి విషయంలోనైనా సహనంగా ఉండే మీ అన్నయ్య మీ విషయంలో మాత్రం ఎందుకంత కఠినంగా ఉంటున్నాడో ఇప్పటికీ నాకు అర్థం కాదమ్మా. అయినా మా గురించి అమ్మ తిట్టి పంపించడం ఏంటన్నా? అక్క పద, ఆ టీచర్ సంగతి ఆయన సంగతి ఏంటో చూద్దాం. ఆ సంగతి తర్వాత. అమ్మ ఒంటరిగా ఎక్కడికి వెళ్ళిందో ఏంటో, ముందు అమ్మ ఎక్కడుందో చూద్దాం పద. త్వరగా వెళ్ళండబ్బా. ఒంటరిగా అమ్మని వీధిలో కూడా రానిచ్చేవాళ్ళం కాదు. అలాంటిది అమ్మ ఎటు వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో. చైతన్య పద. చూడమ్మా, ఇక్కడ సహస్ర అనే అమ్మాయి ఉంటుంది కదా. ఇప్పుడే వాళ్ళ అన్నయ్య వస్తే అలా వెళ్ళిందా ఆంటీ? అవునా? ఏటమ్మా? అదిగో. అమ్మా, వెళ్ళావా? కలిసావా? వద్దురా, ఆ కుటుంబంతో మనకు సంబంధం వద్దు. అమ్మా, మర్చిపో, ఆ అమ్మాయిని మర్చిపో.